రైట్, కాల్ కట్ అయింది. ఒకసారి మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ సురేష్, సో ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? ఇంతటి స్థాయిలో ఆయన నివాసం దగ్గరికి వెళ్ళిపోయి ఫ్లెక్సీలు చించేయడాలు, అక్కడికి వెళ్ళిపోయి ఒక రసాభాసకు దారి తీసేటువంటి నేపథ్యంలో ఏం చెప్తున్నారు? ఆ ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి? అయితే ఎమ్మెల్యే మాత్రం నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి ఈ యొక్క ఆడియో సంబంధించి ఏదైతే ఉందో నేను మాట్లాడింది అది కాదు, ఇది పూర్తిగా మార్ఫింగ్ జరిగిందంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా మార్ఫింగ్ కాదు, ఎవరైతే ఆడియో కాల్ మాట్లాడాడో అతని ద్వారా కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా మీరు సేకరించినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ఆయన చేశాడన్నది వాస్తవం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎన్టీఆర్కు ఉన్నటువంటి అభిమానులంతా కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత హీనంగా మాట్లాడి ఎంతవరకు సబబు అంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ అంటే టీడీపీకి ఏ సెకండ్ అయినా సరే పార్టీకి ఆ అవసరం అంటే వెంటనే ఈగలాగా వాళ్తానని స్పష్టంగా తెలియజేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే అలాంటి వ్యక్తి మీద ఏదో నేషనల్ ఎన్నో ఉత్తమైనటువంటి జాతీయ అవార్డులు పొందినటువంటి వ్యక్తిని ఎదుగుదల ఓర్చలేక ఈ రకంగా ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఎందుకు ఈ రకమైనటువంటి డ్యామేజ్ చేసే విధంగా ఇంత హీనంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నది రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. మేమంతా కన్నెర చేస్తామని కూడా కామెంట్ వచ్చింది. ఎంత డుంబు అంటే కామెంట్ చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది అరెస్ట్ చేస్తారా, వస్తున్నాం లక్షల్లో అక్కడికి వస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. రైట్, మరో కాలర్ బాలకృష్ణ కాల్ చేశారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఎస్ బాలకృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున మాట్లాడుతున్నాము. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు జరిగింది చాలా తప్పు సార్, అది చాలా పద్ధతి కాదు. మా ఎన్టీఆర్ గురించి ఏమైనా మాట్లాడితే మరి మేము కూడా వస్తున్నాం సార్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి. అది అంతటి తప్పు అయినా ఏదైనా ఇంత చూసుకోవాలి సార్. ఎన్టీఆర్ గురించి మాట్లాడితే మటుకు మేము చాలా దారుణంగా చాలా బాధపడుతున్నాం సార్. హలో రైట్ చెప్పండి. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా చాలా మంది కూడా నేను కాదు అనే రకంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. చాలా పెద్ద తప్పు సార్. ఇప్పుడు అధికారం ఉంటే అధికారంలో ఉండాలి కానీ మా ఎన్టీఆర్ గురించి మాట్లాడే అవకాశం లేదు సార్ ఆయనకి. ఎందుకు ఎన్టీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలనుకోవాలి? మరి ఎన్టీఆర్ గురించి ఎందుకు మాట్లాడారు? ఎన్టీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అదే సార్, టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇష్టమొచ్చిన మాట ఎన్టీఆర్ గారిని వస్తే మటుకు పక్కా సీఎం అవుతారని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్టీఆర్ సీఎం అవుతారా? సీఎం అవుతారు సార్, పక్కా అవుతారు. ఆయన తరఫున మేము కోరుకుంటున్నాము. ఫ్యాన్స్ మొత్తం వస్తాం సార్ ఇక్కడికి, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం సార్. ఆయన రాజకీయాల్లో లేరు కదా, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేదు కదా. లేరు సార్, లేరు. వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ సార్. ఆయన ఎందుకు అన్నారు సార్? ఏముండాలి మరి దీని వెనుక ఎవరుండే హస్తం ఉందనుకుంటున్నారు మీరు? చాలా చంద్రబాబు నాయుడు ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ ఉన్నారు సార్. వాళ్ళకేం అవసరం వచ్చింది? వాళ్ళంతా ఒకే కుటుంబం కదా. మీరు మొన్న వార్ 2 మీటింగ్ లో కూడా మా ఎన్టీఆర్ మామూలుగా మాట్లాడారు, దానికోసం పెద్ద రచ్చ చేశారు సార్. కూలీ సినిమా కూడా లోకేష్ స్విచ్ పెట్టారు సార్, ట్విట్టర్ లో పెట్టారు. ఓకే, ఆ పెట్టడం వల్ల ఈయన ఎమ్మెల్యే గారు కూడా చాలా బూతులుగా మాట్లాడారు. అది కూడా చాలా. ఇప్పుడు మీ అనుమానం అంతా మా అనుమానం అంతా ఇప్పుడు టీడీపీ పైన ఉంది సార్. లోకేష్ తరపున నెక్స్ట్ ఆయన అనమంటే బాలకృష్ణ వీళ్ళందరూ అనమంటే అన్నాడు సార్. అది ఓకే. సో బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబు ఇంతమందిపై ఆరోపణలు చేస్తున్నారా మీరు అభిమానులంతా? అవును సార్ చాలా అవును సార్. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, మహేష్ ఫ్రమ్ హైదరాబాద్. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. ఈ విషయం ఇప్పటి వరకు కూడా చాలా సర్క్యులేషన్ లో ఉన్నాయి సార్. టీడీపీ అనేది ఎన్టీఆర్ సినిమాలను ఆపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు కొన్ని సర్క్యులేషన్స్, వాటికి ఆధారం లేదు. కానీ ఈ విషయం టీడీపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం అనేది ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ అన్నిటినీ కూడా బలం చేకూరుస్తుంది. ఎన్టీఆర్ సినిమాలని రిలీజ్ కాకుండా ఆపటం, తొక్కాలని ట్రై చేయటం, మెసేజ్లు పంపించారు, లేకపోతే లెటర్స్ రాశారు, చాలా చేస్తున్నారు అనే రూమర్స్ చదివాను నేను అంతకుముందు. ఏం రూమర్స్ అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? మళ్ళీ చెప్పండి. ఎన్టీఆర్ సినిమాలను తొక్కటానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కి చెప్తున్నారు అనేవి కొన్ని రూమర్స్ అక్కడక్కడ చదవడం జరిగింది. ఎవరు చేస్తున్నారు రకంగా ప్రయత్నాలు? నారా కుటుంబం, నారా ఫ్యామిలీ, లోకేష్ ని భవిష్యత్తులో లోకేష్ అడ్డంకిగా మారతాడు అనే విషయంతో చంద్రబాబు తొక్కాలని ట్రై చేస్తున్నాడు అనేది ఒక రూమర్ లాగా అనేక చోట్ల వినడం జరిగింది.
కానీ ఒక సో ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు స్థాయి ఇప్పుడు వ్యక్తి కేవలం ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు కదా, ఎమ్మెల్యే పైన మీ రెస్పాన్స్ ఏంటి? కేవలం అనేది